జడ్జిమెంట్ లో ఇది ఎలా కౌంట్ చేయాలి, ఏమేం కౌంట్ చేయాలి అని పేజ్ నంబర్ 37లో పారా నంబర్ 76 అండ్ 76B జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు చెప్పారు. ఇది ఎందుకు చేయాలి అనేది అంటే మీ ఎన్నికలలో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి ఎటువంటి తేడా లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ అని చివరి పారాలో పేజ్ నంబర్ 56 పారా నంబర్ 37లో జస్టిస్ దీపాంకర్ దత్తా గారు చెప్పారు. సో ఈ రెండు పట్టుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళి మీరు ఇచ్చిన ఆర్డర్ ఇది, వీళ్ళు చేస్తున్నది ఇది కోర్టు ధిక్కరణ కేసు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వేయాలని నేను చెప్తున్నాను. అంటే ఇంకా ప్రొసీజర్ నడుస్తూనే ఉంది. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వీళ్ళు వేయడంతో పాటు మన పొరుగు రాష్ట్రం ఒరిస్సాలో బిజు జనతాదళకు చెందిన దీపాలి దాస్ అనే జార్సుగూడ ఎమ్మెల్యే అభ్యర్థి, ఆమె కూడా 13 నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేయాలని చెప్పారు. అలాగే కాంగ్రెస్ చెందిన హర్యానాలో ఈ రెండు, హర్యానాలో కర్నాల్ ఒకటి, ఫరీదాబాద్ ఒకటి, ఛత్తీస్గఢ్ లో కాంకేర్ అనే ఒక ఊరు, ఇక్కడ 3 లోక్సభ అభ్యర్థులు, అలాగే డిఎండికేకి చెందిన ఒకళ్ళు, వీళ్ళందరినీ కలుపుకొని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే ఈజీ అవుతుంది కదా. ఇన్ని పార్టీలు కలిసి వస్తుంది, బీజేపీ కలిసి వస్తుంది, మీకు కాంగ్రెస్ కలిసి వస్తుంది, డిఎండికే విజయకాంత్ పార్టీ డిఎండికే అంటే అది కలిసి వస్తుంది. సో ఇన్ని మీకు కలిసి వచ్చినప్పుడు ఇక్కడ వైసీపీ ఇన్ని కలిసి వచ్చినప్పుడు ఆ పని చేయడంలో ఇంకా ఎందుకు అలసత్వం వస్తుందో నాకైతే తెలియదు. ఇక అప్లై చేయని వాళ్ళ సంగతి ఏంటి? 164 మందిలో 2-3 ఇప్పటి వరకు ఇద్దరు బాలినేని అప్పలర్స గారి ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలలో కేవలం ఒక బెల్లాన చంద్రశేఖర్, వీళ్ళు మాత్రమే అప్లై చేశారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా మీకు అదే జడ్జిమెంట్ లో లాస్ట్ పేరా చెప్తుంటే పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి ఏ మాత్రం తేడా లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ అని ఆ పారాలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ మనకు పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి 49 లక్షల తేడా ఉందని ఒకటి చెప్తుంది నివేదిక. సరే ఆ నివేదికను పక్కన పెట్టేద్దాం. వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఫామ్ 20 అనేది ఈ రోజు వరకు వాళ్ళ వెబ్సైట్ లో పెట్టలేదు. ఈ ఫామ్ 20 అనేది ఏంటంటే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఒక్కొక్క మిషన్ మనం లెక్క పెట్టిన తర్వాత ఆ మిషన్ లో ఏ పార్టీకి ఏ ఓట్లు వచ్చినాయి అనేది మొత్తం దాంట్లో ఉంటుంది. దాన్ని ఫామ్ 17C అంటారు. ఆ ఫామ్ 17Cలో వైసీపీకి ఎన్ని వచ్చినాయి, టీడీపీకి ఎన్ని వచ్చినాయి, ఇండిపెండెంట్కి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, నోటాకి ఎన్ని వచ్చినాయి, మొత్తం సీరియల్ నెంబర్ వైజ్ మొత్తం ఫీడ్ చేసుకున్న తర్వాత ఆ 17C అనే డేటా ఒక పోలింగ్ స్టేషన్ కి సంబంధించింది. ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్ల డేటా పోలింగ్ స్టేషన్ నంబర్ వైజ్ మొత్తము ఫిల్ చేసే అబ్స్ట్రాక్ట్ పేరే ఫామ్ 20C. ఈ ఫామ్ 20C ఇక్కడ వచ్చిన అందరికంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఊరితాడు లాంటిది, మెడ మీద వేయాలి కత్తి లాంటిది. అది మీరు వెబ్సైట్ లో పెట్టాలి. ఎన్నికల కమిషన్ 10 రోజుల్లో వెబ్సైట్ లో పెట్టాలి. అది ఎందుకు పెట్టట్లేదు అంటే ఇప్పుడు పోలింగ్ రోజున బూత్ ఏజెంట్ ఉంటాడు కదా, అన్ని పార్టీలకు చెందిన బూత్ ఏజెంట్లు, ఇండిపెండెంట్ కు సంబంధించిన బూత్ ఏజెంట్లు అందరూ ఎవరో ఓటు వస్తుందో ఆ పేరు టిక్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది, వాళ్ళ పేరు టిక్ చేసుకుంటారు. అట్లా ఎంతమంది ఓట్లు పోలైనా వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటాపురం అనే గ్రామంలో 1000 ఓట్లు ఉన్నాయి. 1000 ఓట్లు ఉంటే పోలైంది 700 ఓట్లే. 700 ఓట్లు ఇప్పుడు ఫామ్ 20 కనుక అప్లోడ్ చేస్తే ఆ వెంకటాపురం అన్న గ్రామంలో పోలైన ఓట్లు 700 అని చెప్పేసి బూత్ ఏజెంట్ దగ్గర డేటా ఉంటే వీళ్ళ దగ్గర 850, 900 పోలైనట్టు వీళ్ళ దగ్గర ఉన్నదనుకోండి, దొరికిపోతారు. అది కాకుండా ఆ వెంకటాపురం అనే గ్రామంలో ఈ పోలైన 700 ఓట్లలో ఎవరెవరు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో అందరికీ చూచాయిగా అంచనా ఉంటుంది. సిటీలు అంటే కష్టం, కానీ పల్లెటూరులో అయితే ఖచ్చితంగా ఒక అంచనా ఉంటుంది. ఈ 700 ఓట్లలో వైసీపీకి 450, 500 రావాలా, టీడీపీకి 200 రావాలా, కాంగ్రెస్ ఒక 30, నోటాకు ఒక 5, ఇండిపెండెంట్ 1-6 వస్తాయి. అది వాళ్ళ అంచనా. కానీ ఈ ఫామ్ 20 అప్లోడ్ చేస్తే ఈ వెంకటాపురం అనే గ్రామంలో వైసీపీకి 5 ఓట్లు వచ్చినాయి, టీడీపీకి 700 ఓట్లు వచ్చాయని ఉంటది. లేదా వైసీపీకి 5 ఓట్లు వచ్చినాయి, టీడీపీకి 500 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కి 200 ఓట్లు వచ్చినాయి ఉంటది. అప్పుడు ఈ వెంకటాపురం అనే ఊళ్ళలో అందరు ప్రజలు గగ్గోలు పెడతారు, ఇదేంది మేము ఓట్లు వేసింది వైసీపీకి అయితే ఇక్కడ టీడీపీకి కాంగ్రెస్ కి ఎట్లా పోయినాయని వెంకటాపురంలో ప్రశ్న. అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం బగ్గుమంటది. ఏ రోజైతే ఫామ్ 20 మీరు అప్లోడ్ చేసినారు ఆ రోజున కూటమికి బతుకు బస్ స్టాండ్ చెప్తున్నారు. ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటారు? వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయాలా.
ఎన్నికల కమిషన్ మీద మీరు ఇచ్చిన తీర్పు 26 ఏప్రిల్లో మీరు ఇచ్చిన తీర్పు చివరి పేరా ప్రకారము పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి తేడా ఉండకూడదు అనేది ఆ తీర్పులో చివరి పేరా. అది ఎప్పుడు మనము బేరీజ్ చేసుకుంటాము, ఎప్పుడు టాలీ చేసుకుంటాము? మీరు ఫామ్ 20 అప్లోడ్ చేస్తేనే. ఫామ్ 20 ఇప్పుడు మొత్తము 200 పోలింగ్ స్టేషన్లలో 1,80,000 పోలైన ఓట్లు ఉన్నాయి అని చెప్తున్నారు. నా దగ్గర పోలైంది 70%. మిగతా దగ్గర ఎక్కువ పోలైందేమో అని ప్రతి ఒక్క వాళ్ళు నా దగ్గర తక్కువ పోలయ్యి మిగతా దగ్గర ఎక్కువ పోలైందేమో అని వీళ్ళందరూ అనుకుంటా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఫామ్ 20 మీరు పెట్టారో అప్పుడు అర్థం అవుతుంది ప్రతి నియోజకవర్గం స్కాన్ అన్నమాట. సో అప్పుడు దొంగలు బయటపడిపోతారు. ఒకనొక 2 కీలకమైన నియోజకవర్గాలలో నేను చెప్తున్నాను ఎన్నికలు రద్దు అవుతాయి. టాప్ 2 టాప్ 3లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టాప్ 3 ఫేసెస్ లో 2 ఫేసెస్ ఎన్నికలు రద్దు అవుతాయి. అక్కడ ఏం జరిగిందంటే 1000 ఓట్లుంటే పోలైన ఓట్లు 1200 ఉన్నాయి. అట్లా ఒక చోట 2 చోట్ల లేవు. 14, 15 నుంచి 20 దాకా ఉన్నాయి ఒక్కొక్క నియోజకవర్గంలో. 16, 15 పోలింగ్ స్టేషన్లలో మీకు 1000 ఓట్లు ఉంటే అక్కడ పోలైన ఓట్లు కౌంట్ చేసిన ఓట్లు 1200 ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ రెక్టిఫై చేసుకోవాలి. ఫామ్ 20 మీరు తయారు చేయాలంటే అక్కడ ఆ 200 ఓట్లు ఎక్కడైతే ఎక్స్ట్రా ఉన్నాయో. బట్ ఇలా మనకు మీరు చెప్పడానికి మేము వినడానికి ప్రస్తుతానికి బాగుంటుంది. బట్ ఆన్ రికార్డ్ ప్రూవ్ చేయాలన్నా లేదంటే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కోర్ట్స్ కావచ్చు ఇన్వాల్వ్ ఉన్నా ఇది చాలా ప్రాసెస్ తో కూడుకున్న పని కదా. అప్పటికి గెలిచిన ఈ 5 ఏళ్ల కాలం కూడా ఇక్కడ విషయం ఏంటంటే మీరు ప్రాసెస్ చేయాలి కదా. మీరు మీరేమంటారో ఆధారాలు అడుగుతున్నారు. ఆధారాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయి. ఆధారాలు నువ్వు వెబ్సైట్లో ఎందుకు అప్లోడ్ చేయట్లేదు? నువ్వు 10 days లో అప్లోడ్ చేయాల్సిన ఫామ్ 20 3 నెలలైనా కానీ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు? అది నా ఆధారమే నువ్వు దాచిపెడుతున్నావు కదా. ఏ ఆధారం అయితే నేను దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఎన్నిక తప్పు అని నిరూపించాలో ఆ ఆధారాన్ని నువ్వు దాచిపెడుతున్నావు. దాన్ని వైసీపీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ చేసి ఎక్కడ నేను 2 days నుంచి చెప్తున్నా ఇలా చేయొచ్చు అని ఛానల్స్కి వెళ్ళి చెప్తున్నాను 2 days నుంచి. నేను 1 week బ్యాక్ చెప్పాను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయాలని. నాకు ఒక ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. ఏం మాట్లాడుతున్నావు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ దేని ఆధారంగా వేస్తావు అని అడిగారు. అప్పుడు చెప్పాను ఈ జడ్జిమెంట్ లో ఈ పేరా ప్రకారము ఇది చెయ్యాలి, ఎన్నికల కమిషన్ ఇది చేయలేదు, ఫామ్ 20 అప్లోడ్ చేస్తేనే పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి మాకు తేడా తెలుస్తుంది. పోలైన ఓట్లు ఇప్పుడు మీరు మొత్తము 1,80,000 ఓట్లు 90% ఓటు పోలింగ్ అయింది అంటున్నారు. ఒక చోట 98% పోలింగ్ అయింది అంటున్నారు. అక్కడ మీరు ఏ పోలింగ్ స్టేషన్ లో ఎక్కడ ఓట్ ఎంత అయిందో తెలిస్తే గానీ అది బయటకు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట 70 అయింది, ఓటర్ లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎవరు వచ్చి ఓటిస్తారో అందరు టిక్ పెట్టుకుంటారు, అవన్నీ టోటల్ చేస్తే వాళ్ళ దగ్గర 70 ఉన్నాయి. అని ఏమనుకుంటాడు, మిగతా చోట ఎక్కువ అయిందేమో అనుకుంటాడు. అట్లా ప్రతి ఒక్కటి అట్లా అనుకుంటాడు. అది నువ్వు ఫామ్ 20 అప్లోడ్ చేస్తేనే అరే ఏంటి నా దగ్గర ఇంతే ఉన్నది, నా దగ్గర ఇంత ఎక్కువ చూపిస్తుంది ఎప్పుడు తెలుస్తుంది? ఫామ్ 20 పబ్లిష్ చేస్తేనే తెలుస్తుంది. ఫామ్ 20 ఎందుకు పబ్లిష్